ఇక్కడ భక్తుడు ఏర్పడుతున్నాడు. నా నీతిని విడవక గట్టిగా పట్టు పట్టు కొంచెము నా ప్రవర్తన అంతా చూసులో నన్ను నిందింప అంటే ఏం పట్టునంటే ఆయన నీతిని విడవక. ఏబు సంగతి అందరికీ తెలుసు. ఏబు ఊజు దేశంలో గొప్ప భాగ్యవంతుడు, గొప్ప ధనవంతుడు. అందరికంటే ఆయన భాగ్యవంతుడు. ఆయన దేవునందు భయభక్తులు కలిగి చెడుతరాన్ని తప్పించి న్యాయంగా బతికిన వాడు ఏ భక్తుడు. ఆ భక్తుడికి సంగతి మాకు తెలుసు. ఆ 10 మంది బిడ్డలు చనిపోవటం, ఆయన ఆస్తులన్నీ కాలిపోవటం, ఆయన ఆస్తులన్నీ సభాయి మరి శత్రులు చుట్టుకుపోవటం అన్నీ మనకు తెలుసు. కనుక ఆ విషయంలో మరి నేను ఒక మాట అంటే ఒక భక్తుడు, ఒక దైవజనం చెప్పాడు. భక్తుడు చరిత్రలో ఉందంట ఆ మాట. ఏముందంటే చరిత్రలో ఏడు సంగతి గురించి. ఇక్కడ ఏ గురించి రాసిన మాట ఏంటంటే బైబిల్లో రాసిన మాట చూద్దాం ఒకసారి. ఏ గ్రంథం మొట్టమొదటి అధ్యాయము, మొట్టమొదటి అధ్యాయము 13వ వచనం చదువు. ఒక దిన యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షరసము పానం చేయుచుండగా ఒక దూత అతని ఎద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాడి సమీపన మేయుచుండగా షేబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివాడిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగలబెట్టి కాల్చి వేసాను. దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దాన్ని తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షరసము పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంట 4 మూలలను కొట్టగా అది ఎవరన్న మీద పడినందున వారు చనిపోయింది. దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చిప్పుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడ తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. తర్వాత 2వ అధ్యాయం 8వ వచనం. అతడు ఒళ్ళు గోపురుడకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఉందువా? దేవుని దూషించి మన్నము కమ్మెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడొచ్చునా? నావు మనము దేవుని మన మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాలు మనకి మరి అటు 4 వచ్చే 4 దిక్కుల నుండి వచ్చి ఏబై చెప్పినప్పుడు ఒకరోజే కనుక ఆయన అన్ని అలా వెలిగించుకొని వస్త్రాలు చెప్పుకొని నేల మీద పడి సాష్టాంగపడి దేవుణ్ణి ప్రార్థన చేసి ఇచ్చిన దాన్ని అన్నీ తీసుకుంటాయి. ఆయనకే బతుకు కలుగుతారు. రెండవది ఒళ్ళంతా కొరుకులు, అధికారులు కొన్ని దాని ద్వారా కొరుకులు పెట్టి అవి చూసి కూడా చెలిపెంతో గోపంటే భార్య చూసి కూడా
పట్టుకోలేక ఇంకా యథార్థ వదలవా? దేవుడిని దూషించి చచ్చిపోగలరా? అప్పుడు కూడా మేలు మనం అనుభవించవచ్చు, కానీ కీడు మనము అనుభవించగలదా అన్నాడు. ఈ విషయాన్ని మనము చెప్పుకుంటున్నాం, కానీ చరిత్రలో ఏ గురించి దేవుడు సాతానుకు అప్పగించిన తర్వాత మరి శత్రువులు వచ్చి ఆయన ఆస్తంతా ఆ గొర్రెలు గొడ్లు ఇట్లన్నీ కూడా కోల్పోతే నేను ఒక్కళ్ళు వచ్చి చెప్పానయ్యా ఆ మాట అంటాడు. వెళ్ళిపోయిందంట పోతే పోనిలే అన్నాడు. పోతే పోనిలే. రెండవ మాట ఇంకోళ్ళు వచ్చిన ఆకాశం అగ్ని దిగి వచ్చి ఆ పంట అంతా కాల్చేసింది, మా పనివాడిని కాల్చేసింది, నేను ఒక్కడే నిలిచాను, సరే పోతే పోయింది. మూడవది ఈ గొర్రెలు ఎడ్లు ఆవులు అన్నీ కూడా తోలిపోయినప్పుడు కూడా నేను ఒక్కడే నిలిచానయ్యా అని అంటే సరిపోతే పోతే ఆయన ఆజ్ఞ. తర్వాత నాలుగోడు వచ్చాయ్యా మీ 10 మంది పెట్టు, 7 కుమారులు 3 కొంచెం అవి కూడా పోయినాక. ఇప్పుడు 4వ వాడు వచ్చాయని చెప్పాడు, సుడిగాలి లాగా మీ అన్నింటిలో ఎవరిని కూడా చచ్చిపోయారు, పోతే పోయిన అన్నాడు. ఇంక ఒళ్ళంతా ఈ బాధలు వచ్చేసింది. ఆ బాధల్లో కూడా కూర్చొని ప్రార్థన చేసుకుంటే భార్య భరించలేక చూడలేక ఆయన బాధ చూడలేక అన్నంట, ఇంకా నువ్వు యథార్థ వదలకుండా ఉంటావా? అన్నీ పోతే పోనీ అన్నావు, నేను కూడా వెళ్ళిపోతాను, నీ బాధ నేను చూడలేదు, నేను కూడా వెళ్ళిపోతాను అందంట బాధ. సరే వెళ్తే నువ్వు కూడా వెళ్ళిపోతాను అన్నాడు. చెప్పాలి నువ్వు కూడా వెళ్తానంటే వెళ్ళిపోమన్నాడు. అంటే ఏమేందుకు అందంటే ఆ బాధ చూడలేదు, అతను హెచ్చరించలేదు, ఇది ఇంకా యథార్థత సరే నేను కూడా వెళ్ళిపోతాను, తిప్పులను పడుకోండి. అప్పుడు అన్నాడు సరే కూడా ఎత్తి వెళ్ళిపో, ఆస్తులు పోయి బిడ్డలు పోయారు, అన్నీ పోయి వెళ్ళిపోతాను, నువ్వు కూడా వెళ్ళిపో అన్నాడు. 5 వెళ్ళిపోయారు. 5 వెళ్ళిపోయిన తర్వాత అతనిలో ఉన్న నీతి చూశారు. ఆ నీతి అందంటే అందరూ వెళ్ళిపోమన్నావు కదా, నేను కూడా వెళ్ళిపోతానంట, నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటే అప్పుడు అన్నాడు, అయ్యా నువ్వు మాత్రం ఆమె గురించి వెళ్ళొద్దు అని గట్టిగా పడుతున్నాడు. చరిత్రలో ఉన్నమాట నీతిని నువ్వు వెళ్ళొద్దు అయ్యా, ఆస్తులు పోయినా నాకు ఇష్టం, బిడ్డలు పోయినా ఇష్టం, భార్య పోయినా ఇష్టం, నా దేహం అంతా వెళ్ళిపోయి నాకు ఇష్టం, కానీ నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టద్దని నీతిని గట్టి పడుతున్నాడు. చరిత్రలో మాట ఇంటే నాకు కనిపింది, అసలు ఆ భయం వచ్చింది. నిజంగా అంత యథార్థత, అంత ఆ గొప్ప నీతి ఏం చూసాడా? ఆ నీతి ఎప్పుడైతే పట్టుకున్నాడు గట్టిగా, ఆ గట్టిగా నీతిని పట్టుకున్నాడు, ఆ నీతి ఆయన్ని రక్షించమే కాదు, 2 ఆశ్రదించిందంట. ఆ నీతి 2 ఆశ్రదించింది. ఎంత ఆశ్రదం అండి! మళ్ళా 10 మంది బిడ్డలు ఇచ్చాడు, పోయినాడు డబ్బులుగా మళ్ళీ అన్ని భార్యని ఇచ్చాడు, అందరిని ఇచ్చాడు. 2 మళ్ళా అసలు దానికి కారణం ఏంటంటే నీతి. ఆ నీతి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే పిలాతు వారు ఏమంది, ఆ నీతి మొత్తం జోలికి మన యేసయ్య నీతి మొత్తం. ఆ నీతి మంతును మనం గట్టిగా పట్టుకుంటే మనకు ఎన్ని పోయినా ఎప్పుడైనా చచ్చిపోవడమే కదా, ఇవాళైనా రేపైనా సంవత్సరం 10 సంవత్సరాలు చచ్చిపోవడమే కదా, ఎప్పటికైనా సాగు అనేది ఉంది కదా. 100 బతున్నా 7 బతున్నా సాగు చనిపోతాం కనుక మనం కలిగిన నీతిని మాత్రం గట్టిగా పట్టుకోవాలి. ఆ నీతి మన పైన యేసుక్రీస్తు. ఆయన పట్టుకుంటే చాలు, ఇక్కడ ఉంటాం, అక్కడ ఉంటాం. అందుకే అంటాడు దావీదు భక్తుడు, మాట మీకు జ్ఞాపకం చేస్తాడు. చూడండి 34వ కీర్తనలో ఒక మాట అంటాడు. 34వ కీర్తన చూద్దాం.
17 వచ్చు, 16, 18 వచ్చు, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. 19 వచ్చు. నీతిమంతుని కనుక ఆపదలు అనేకములు, వాటన్నిటిలోనూ నీ యెహోవాని విడిపించును. అది మనకు మనం ఆ నీతిని మనం కలిగి ఉంటే నీతిమంతుల కొలకి అంటే అంటే అనేకం అన్నాడు. అసలు ఎన్నన్నీ మనం లెక్క చెప్పలేము, ఎన్నో ఉంటాయో చెప్పలేము. ఆ నీతి నీతిమంతులు కలిసి మన యేసయ్య కూడా ఎన్నో పాపలు పడ్డాడు కదా మన కొరకు. ఆ నీతిమంతుడు ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో బాధలు పొందాడు, ఎన్నో కష్టాలు పొంది మన కొరకు ప్రాణం తెచ్చాడు. కనుక ఆ నీతిమంతులు కలిగిన మనకు కూడా అనేకమైన ఆపదలు రకరకాలు వస్తాయి. ఎవరిని నన్నుకున్నా రకరకాలు వచ్చిన ఆపదలన్నీ కూడా విడిపించే దేవుడు ఆయనే. అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును, ఆయన వారి ఎలుకలన్నింటినీ ఒక్కటైనను. అది కనుక ప్రభునందుకున్నారా మనం ఈ కడవద్దు నీతిని గట్టిగా పట్టుకోవాలి. ఆ నీతిని ఏమై పట్టుకున్నాడు? ఆ నీతిని దావీదే పట్టుకున్నాడు. అందుకే దావీదు అంటాడు, 37వ కీర్తన 25 వచ్చిన అంటాడు. 37వ కీర్తన 25 వచ్చిన చదవండి. నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడినై ఆయనను నీతిమంతులు విడబడుడు గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండలేదు. నీతిమంతులు, నేను చిన్నవాడినై ఉన్నప్పుడు కూడా నీతిమంతులు చూశాను, నేను ముసలివాడినై కూడా నీతిమంతులు చూశాను. చూసిన నీతిమంతుల్లో వారి సంతానం విడిచిపెట్టడం కానీ భిక్షమెత్తడం కానీ చూసి ఉండదు. అంటే నీతి అనగా యేసయ్య మనం కలిగి ఉంది. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నీతిని మాత్రం మనం కూడా గట్టిగా పట్టుకోవాలి. దేవయ్య ఏమంటున్నాడు? మళ్ళీ ఆ వాక్యం దాన్ని ప్రార్థన చేసుకోండి. ఒక్క మాట 27 27 నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును. నా నీతి అంటే నా దేవుడు, నా యేసయ్య. ఆ యేసయ్య నన్ను నీతిమంతులుగా చేశాడు. కనుక ఆ నీతి నేను గట్టిగా పట్టుకున్నాను. నా ప్రవర్తన అంతట్లో నా హృదయం నన్ను కనుక మనం ఆ నీతిని గట్టిగా ఈ లోపల ఎంతకాలం బతామో తెలియదు, ఎంతకాలం ఉంటామో తెలియదు. కానీ నీతిమంతులు కలిగి ఆపదలు వస్తాయి, అనేక రకాలు వస్తాయి, అనేక బాధలు వస్తాయి. అయినా నీతిని పట్టుకుంటే నీతిమంతుని బిడ్డలు మనం వెళ్ళిపోయినా సరే వారి బిడ్డలు ఆయన భిక్షము ఎత్తని నీతిమంతులు బిడ్డల్ని భిక్షం ఎత్తించాడా? ఒకసారి నీతిమంతులుగా ఉంచాడు, వాళ్ళు ఎవరైనా భిక్షం ఎత్తారా? ఎత్తలేదు. ఎందుకని అది చూసిన దావీదు అనడం మాకు అమ్మ. కనుక మనం కూడా ఈ కడవ దినాల్లో ఈరోజు మీరు చెప్పే ఒక్క విషయం ఏంటంటే మనం కూడా నీతిమంత రక్తం కడగబడ్డాక నీతిగానే బతుకుతాం. ఎలా బతుకుతాం చెప్పండి? నీతిగా బతుకుతాము. నీతిని మాత్రం గట్టిగా పట్టుకుందాం. పట్టుకుంటే దేవుడు తప్పక ఏ భయని రెండంతకు ఆస్వాదించినట్టుగా మీ అందరి కుటుంబాలు దేవుడు ఆస్వాదించడు కాక, మీ అందరి పెట్టిన భిక్షం ఎత్తకుండా వాళ్ళు పెట్టేటట్టుగా చేయదు కాక ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుడు యేసయ్యే మనకు తోడు నీడ వాడతారన్నమాట. ఆయన కలిగి జీవించే కనుక ఆయన మనం యథార్థంగా బతుకుతాం, నీతిగా బతుకుతాం, ఉన్నదాంతోనే తృప్తిపడతాం. ఆ ఉన్నదాంతో తృప్తిపడుతూ దేవుని కలిగి ఆయన నిందించకుండా, ఆయన మనం దూషించకుండా ఏ బయలాగా అనిపించింది ఆయన అన్ని తీసుకుంది ఆయనకే మరింపుగా చెప్పినట్టుగా మనం దేవస్థానంలో సాగిపోతాం. దేవుడు చిన్న వాక్యాన్ని మనందరి ఇంటిలో దీవించిన కాక.